నమస్తే ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మనము సర్వైకల్ ఎరోజన్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సర్విక్స్ అనగానే గర్భాశయ ముఖ ద్వారాన్ని మనం సర్వీస్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది సర్విక్స్ అనేది యోని మార్గం ద్వారా ఇది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క సర్విక్స్ మీద పుండులాగా ఏర్పడుతూ ఉంటుందో దాన్ని మనం సర్వైకల్ ఎరోజన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సర్వైకల్ ఎరోజన్ అనేది యుక్త వయసులో ఉండేటువంటి స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ యుక్త వయసు స్త్రీలే ఎక్కువగా ఈ సర్వైకల్ ఎరోజన్స్ బారిన పడి బాధపడుతూ ఉంటారు. సో దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, కారణాలు ఎలా ఉంటాయి, దీనికి ఆయుర్వేద చికిత్స ఎలా చెప్పబడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వైకల్ ఎరోజన్స్ లో మనకు లక్షణాలు చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేటువంటి లక్షణం స్రావాలు. సో ఆ సర్విక్స్ నుంచి మనకు లైక్ బంకలాగా చిక్కగా జిడ్డులాగా ఉండేటువంటి స్రావం అనేది మొదటి లక్షణంగా చూస్తూ ఉన్నాము. ఈ యొక్క స్రావం వచ్చినప్పుడు ఎవరైతే చికిత్స తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తారో వాళ్లకు అక్కడ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఏర్పడిపోయి సో ఆ స్రావం అనేది పసుపు రంగులోకి మారటం అనేది చూస్తూ ఉంటాం. అయినప్పటికీ వాళ్ళు చికిత్స తీసుకోకపోతే ఆ యొక్క స్రావం అనేది దుర్గంధ భరితంగా తయారైపోయి వాళ్ళకు అధిక స్రావం అనేది జరగడం జరుగుతూ ఉంటుంది. సో రెండవ లక్షణం చూసుకున్నట్టయితే ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అంటే నెలసరి అయిపోయిన తర్వాత అంటే రెండు నెలసరిల మధ్యలో మనకు బ్లీడింగ్ జరగడం. ఎప్పుడైతే ఆ సర్వైకల్ ఎరోజన్ లో పుండులాగా ఏర్పడుతుందో అప్పుడు ఈ మొదటి సైకిల్ తర్వాత రెండవ సైకిల్ స్టార్ట్ అవ్వక ముందే కొద్దిపాటి రక్తస్రావం అనేది చూస్తూ ఉంటాము. కొంతమందిలో ఇది 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఈ స్రావాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మూడవ లక్షణం చూసుకున్నట్టయితే మనం ఎప్పుడైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరుగుతుందో అప్పుడు ఇంటర్ కోర్స్ సమయంలో ఆ యొక్క ఎరోజన్ పుండులాగా ఏర్పడడం వల్ల సో వాళ్ళకు అధికమైనటువంటి నొప్పి కాకుండా ఎక్కువగా రక్తస్రావం రావడం అనేది చూస్తూ ఉంటాము. ఇవన్నీ లక్షణాలు కాకుండా ఎప్పుడైతే సర్వైకల్ ఎరోజన్ టైంలో అక్కడ పుండులాగా ఏర్పడుతూ ఉంటుందో అక్కడ సహజంగా ఉండేటువంటి కణజాలం ఏదైతే ఉందో అది కాకుండా ఇతర కణజాలం ఏర్పడి అక్కడ ఉబ్బెత్తులాగా ఒక ఎక్స్ట్రా గ్రోత్ లాగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సర్వైకల్ ఎరోజన్ కండిషన్స్ లో. దీనికి కారణాలు చూసుకున్నట్టయితే మొదటిది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉండడం. సో ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క అసమతుల్యత వలన సర్వైకల్ ఎరోజన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్, ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ లాంటి ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వాళ్ళలో, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ యొక్క సర్వైకల్ ఎరోజన్స్ అనేవి చూస్తున్నాం. మూడవ కారణం బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం. ఎవరైతే ఈ యొక్క గర్భ నిరోధక మాత్రలు వాడుతూ ఉంటారో అందులో మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ యొక్క శాతం అనేది ఉంటూ ఉంటుంది, డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో ఉంటుంది. ముఖ్యంగా అక్కడ బర్త్ కంట్రోల్ పిల్స్ లో ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ పిల్స్ ఎక్కువగా వాడే వాళ్ళలో కూడా మనకు సర్వైకల్ ఎరోజన్ అనేది చూస్తున్నాం. ఈ సర్వైకల్ ఎరోజన్ ని ఎలా నిర్ధారించుకోవాలి? ముఖ్యంగా ఇది స్త్రీ వైద్యులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క సర్వైకల్ ఎరోజన్ ని నిర్ధారించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వెజైనల్ స్పెక్యులం ఏదైతే ఉందో ఆ స్పెక్యులం ని ద్వారా వాళ్ళు సర్విక్స్ ని ఎగ్జామిన్ చేసి సో అక్కడ ఉండేటువంటి కణజాలాన్ని ఎగ్జామిన్ చేసి సో అది సర్వైకల్ ఎరోజనా కాదా, సో ఉంటే గనక ఒకవేళ దాని యొక్క తీవ్రత ఎంతవరకు ఉన్నదనేది ఒక స్త్రీ వ్యాధి వైద్యుల వల్లనే మనకు దీని యొక్క నిర్ధారణ అనేది జరుగుతూ ఉంటుంది. చికిత్స చూసుకున్నట్టయితే ఆయుర్వేద అనుసారంగా ముఖ్యంగా సో ఆయుర్వేదంలో ఇంటర్నల్ మెడికేషన్స్ చెప్పబడ్డాయి. ముఖ్యంగా కుమారి ఆసవం, అశోక, అరిష్టం, ప్రధానాంతకబట్టి ఇట్లాంటి మెడిసిన్స్ తో పాటుగా మనకు మామిడి గింజల చూర్ణం, నేరేడు గింజల చూర్ణం, అర్జున, చందన, ఎస్టి మధు, బూరుగ బంక, పాషాణ వేది ఇట్లాంటి హెర్బ్స్ కలయికతో 26 హెర్బ్స్ కలయికతో ఉండేటువంటి మా క్లినిక్ లో తయారు చేసినటువంటి ఈ చూర్ణాన్ని కనుక మీరు వాడుకున్నట్టయితే తప్పక ఈ మొదటి దశలో ఉండేటువంటి సర్వైకల్ ఎరోజన్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ చూర్ణాన్ని మీరు హనీతో ఉండలుగా, 1 చెంచా చూర్ణాన్ని ఉండలుగా చేసుకొని తీసుకున్న తర్వాత
ఒక కప్పు నుంచి అరకప్పు వరకు బియ్యపు కడుగు నీళ్లు, దీన్నే ఆయుర్వేదంలో తండులోదకం అనే పేరుతో చెప్పడం జరిగింది. సో రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని బియ్యాన్ని వేరు చేసుకొని ఆ యొక్క వాటర్ని కనుక ఈ చూర్ణం హనీతో తీసుకొని ఆ వాటర్ని మీరు దాంతో పాటు ఒక అనుపానంగా సేవిస్తూ ఉంటే గనక మీకు 15 to 30 డేస్ మధ్యలో ఈ యొక్క సర్వైకల్ ఎరోజన్స్ అనే ఈ ఇబ్బందుల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఈ యొక్క చూర్ణము ఇతర సమస్యలు లైక్ వైట్ డిశ్చార్జ్ ఉండే వాళ్ళల్లో, ఇతర సమస్యలు ఉండే వాళ్ళల్లో, గర్భాశయానికి సంబంధించిన వ్యాధులలో గర్భాశయానికి ఒక క్లెన్జింగ్ లాగా కూడా ఈ యొక్క చూర్ణం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో మీకు కనుక ఈ చూర్ణం అవసరమైతే కనుక తప్పక మేము స్క్రోల్ చేసినటువంటి ఈ యొక్క నంబర్కి కాల్ చేసి మా యొక్క స్టాఫ్తో మాట్లాడి తప్పక ఈ చూర్ణాన్ని తెప్పించుకోండి. సో మొదటి దశలో ఉండేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క చూర్ణం పని చేయని ఎడల మా దగ్గర స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది. దాన్ని యోని ప్రక్షాళనగా పిలుస్తూ ఉంటాము, లేదా వెజనల్ డూష్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. ఈ ఈ ప్రొసీజర్ అనేది మీరు ఒక డాక్టర్ పర్యవేక్షణలోనే జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పంచవలకల కషాయం లేదా త్రిఫల కషాయం లాంటి కషాయాలతో సో ఏదైతే మర్రి, రావి, జువ్వి, గంగరావి ఇట్లాంటి కాంబినేషన్ లో ఉండేటువంటి పంచవలకల ఆ చెట్ల బెరడుతో తయారు చేసినటువంటి కషాయాలతో లోకల్ గా యోని యొక్క ప్రక్షాళన లేదా డూష్ లేదా వాష్ లాగా చేస్తూ కొన్ని సిట్టింగ్స్ లాగా తీసుకుంటే గనక తప్పక ఈ యొక్క సర్వైకల్ ఎరోజన్స్ అనేవి తప్పక తగ్గుతూ వస్తాయి. సో ఈ ప్రక్షాళన అనేటువంటి ప్రొసీజర్ తీవ్రతను బట్టి, పేషెంట్ యొక్క కండిషన్ బట్టి 3 నుంచి 5 రోజుల వరకు లేదా 7 రోజుల వరకు ఈ యొక్క యోని ప్రక్షాళనని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ ప్రక్షాళన పద్ధతి అనేది కేవలం డాక్టర్ సంరక్షణలోనే చేసుకోవాలి. ఇది సొంతంగా చేసుకునేటువంటి ట్రీట్మెంట్ కానీ కాదు. దాంతో పాటుగా మేము ప్రిస్క్రైబ్ చేసినటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే కనుక తప్పక మీకు ఒక నెలలోపు మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సర్వైకల్ ఎరోజన్స్ మీద మా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.